దేవుడు మనం ఎటువంటి వారము అని ఆయన ఏం చేస్తాడంటే మనల్ని పరీక్షిస్తాడు. దేవుడి కన్నా మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాము లేదా? ఇందాక అన్నగారు చెప్పినారు కదా, ఆ అబ్బాయి మనసు దేని మీద ఉందంట? ఫోన్ మీద ఉంది కదా. మరి మీ మనసు ఎక్కడ ఉంది? ఒక అబ్బాయి మనసు అమ్మాయి మీద ఉంటే అది పనికిమాల మనసు, ఒక అమ్మాయి మనసు అబ్బాయి మీద ఉంటే అది కూడా పనికిమాల మనసు. మన మనసు దేని మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా. ప్రియ దేవుని సంగమా, మన మనసు దేవుని మీద ఉండాలా. ప్రియులారా, అబ్రహాంకి 100 సంవత్సరాల కుమారుడు పుడితే ఇప్పుడు అబ్రహాం మనసు ఏమైనా ఇస్సాకు మీదకి వెళ్ళిందా అని ఒక పరీక్ష జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ పరీక్ష కొరకు ఏం చేశాడు దేవుడు? నీకున్న కొడుకుని ఇచ్చేసా అన్నాడంట. ఏమి ఇవ్వాలంట? బలిగా ఇవ్వమన్నాడు, దహన బలిగా ఇవ్వమన్నాడు. దహన బలిగా అర్పించమని దేవుడు చెప్పినప్పుడు ప్రియులారా మీరు జ్ఞాపకం చేసుకోండి, అబ్రహాం ఏం చేశాడు? అతని మనసు దేవుని మీద ఆనుకుంది కాబట్టి దేవునికి ఇవ్వటానికి వెనకాడకుండా ముందుకు సాగాడు. దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, దేవునికి ఇచ్చాడు. మోరియా పర్వతం మీద తన కొడుకు బలిగా ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నాకు భయపడుతున్నావు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించినావు, నీ ఒక్కడు ఉన్న కుమార్ని మాత్రమే కాదు నన్ను ఎక్కువ ప్రేమించినావని ప్రభు ఏం చేశాడంటే అబ్రహాం ఒక పరీక్షకి పాస్ చేశాడు. ఓకే, నువ్వు సక్సెస్ఫుల్ అన్నాడు. మరి ఈరోజు దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, మనల్ని చాలా విషయాల్లో పరీక్షిస్తూ ఉంటాడు, మనం చాలా రకరకాల విషయాల్లో పరీక్షిస్తూ ఉంటాడు. మనం ఎలా ఉన్నాం, మనం ఏ రీతిగా ఉన్నాం, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పరీక్షలన్నీ ఎలా ఉంటాయంటే ప్రియ దేవుని సంగమా, నేను బాగా ప్రార్థన పరుణ్ణి అంటాం. నేనేంటి మంచి ప్రార్థన పడ్డాను. దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన మీద పరీక్షిస్తాడు. అరే నువ్వు దావీదులాగానో లేకపోతే దానియేలులాగానో రోజుకి 7 సార్లు 3 సార్లు ప్రార్థన చేస్తున్నావు లేదా అని దేవుడు పరీక్షిస్తాడు. ఏకూజాన్ని లేచి నేను ప్రార్థన చేయాలా, నేను ప్రార్థన పడు అన్నాను కదా. అప్పుడు అపోద ఏం చేస్తాడు? వచ్చి జోలపాట పాట నన్ను ఏం చేస్తాడు? నిద్ర పుడుస్తాడు. అప్పుడు నాకేమైతుంది? నేను ప్రార్థన పరుణ్ణి అని చెప్పిన విషయంలో నేనేమైపోయినా? ఫెయిల్ అయిపోయినా. ఈరోజు చాలా మంది అంటారు నేను మంచి సింగర్ని, నేను బాగా పాట పాడతా, నేను బాగా వాయిద్యాలు వాయిస్తా, నేను బాగా వాక్యం చెప్తా, నేను బాగా సంఘం నడిపిస్తా. ఇవన్నీ అసలు అదంతా కూడా దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే 1 కొరింథీ రాసిన పత్రికలో మీరు బైబిల్ వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంటే ఎన్నిక లేని వాడిని, బలహీనుణ్ణి, నీచులైన వాడిని, పనికి మాలిన వాడిని దేవుడు ఏం చేస్తాడంట? ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా అన్నం కూడా ఒక పాపం అయిపోయింది కొన్ని సంఘాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా జ్ఞాపకం చేసుకోండి, మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడి కృపని జ్ఞాపకం చేసుకుంటే మనకొచ్చే పరీక్షలో మనం ఏం చేయాలంట? నిలబడాలి. ఎంతమంది నిలబడగలుగుతున్నారు? ఎంతమంది ప్రార్థన పరీక్షలో నిలబడగలుగుతున్నారు? అందుకే అంటారు దేవుడు మనకున్నటువంటి అర్హతలు బట్టి, మనకున్న క్వాలిటీని బట్టి దేవుడు మనల్ని సేవకు పిలవాలా. మనల్ని ఎవ్వడు వద్దనుకున్నాడు కాబట్టి ప్రభుని పిలిచాడు. మీకు తెలుసా, సౌలు రాజు దేవుడు కోరుకున్న ఒక రాజు. సౌలు రాజుని దేవుడు కోరుకోలే, ప్రజలు కోరుకున్నటువంటి ఒక రాజు. ప్రజలు కోరుకుంటే దేవుడు ప్రజలకు ఏం చేసే ఒక రాజుని ఏర్పరిచినాడు. ఆ రాజు 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజల మీద పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, అతడు దేవునికి అయిష్టమైనటువంటి ఒక పరిపాలన చేస్తాడు. దేవుడు చెప్పింది కాకుండా సొంత ఆలోచన ప్రకారం పరిచయం చేయడం వల్ల, రాజ్యము పరిపాలించడం వల్ల దేవుడు చాలా కోపగించుకున్నాడు. సౌలును తొలగించుకోవాలనుకున్నాడు, దేవుడు తీసివేయాలనుకున్నాడు, సింహాసనాన్ని తొలగించాలనుకున్నాడు. అతను కోరుకున్న వాడిని ప్రభువు ఇష్టపడ్డాడు. అతని పేరు దావీదు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రవక్త అయినటువంటి సమయలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను కోరుకున్న ఒక మనిషిని దగ్గరికి వెళ్ళి అతను అభిషేకించు. ఎవరై అతనంటే యెషయా కొడుకు అన్నాడంట. పేరు చెప్పాల దేవుడు ఏమన్నాడు? యెషయా కొడుకు అని చెప్పాడంట. అతను వెళ్ళి యెషయా ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఇతడు ఎత్తుగా ఉన్నాడు, ఇతడు బలవంతుడు, ఇతడు జ్ఞానవంతుడు, తెలివైన వాడు, వీరే అనుకున్నారు. చాలాసార్లు సేవలో చాలా మంది అనుకుంటారు, అయ్యా మంచి డబ్బు ఉంటే సేవ చేస్తాం. కొన్ని ప్రాంతాలు మీకు తెలుసా, ఇలా సేవకు చేస్తున్నాం అనుకోండి, వీళ్ళు మామూలు సేవకులు వెళ్ళి అంటారు. ఒక కారు వచ్చి నిలబడడం అనుకోండి, అబ్బా గొప్ప సేవకులు అంటారు. కారులోనికి ప్రభు పిలుస్తాడా? ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, హెలికాప్టర్ దిగి వస్తే దేవుడు నిన్ను గొప్ప సేవకుడు అంటాడా? ఎన్నిక లేని వాడిని దేవుడు ఏర్పరచుకుని ఉంటాడు. ప్రియులారా యెషయాని ఇంటికి వచ్చిన తర్వాత అతను అనుకున్న ప్రవక్త కూడా పొరపాటు పడ్డాడు. ప్రవక్త కూడా ఎత్తుని చూచి, అందాన్ని చూచి, ఆ తర్వాత బలాన్ని చూచి, జ్ఞానం చూచి ఇతడే రాజు అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? వీళ్ళెవ్వరు కాదు, రిజెక్ట్ చేశాడు. ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడంట. అప్పుడు యెషయా అన్నాడు, కడమటి వాడు, లాస్ట్ వాడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. ఎక్కడున్నాడండి? అడవిలో ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. దావీదు ఎప్పుడు? చివరివాడు. చివరివాడు ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. ఎవరన్నా పని పెద్దోళ్ళు చేస్తారా, పిల్లోళ్ళు చేస్తారా? పెద్దోళ్ళే కదా పనికి పోయేది.
లాస్ట్ వాడు పనికి పోయినాడట. ఎక్కడికి? గొర్రెలు మేపడానికి వెళ్ళాడు. అంటే దావీదు కుటుంబంలో దావీదుకి ఏం లేదు? విలువ లేదు, ఎన్నిక లేదు. లాస్ట్ వాడు, కనిష్ఠుడు, అడవిలో ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఎన్నిక లేదు, విలువ లేదు, అడవిలో ఉన్నాడు. అతనిని దేవుడు కోరుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, నీకు ఒకవేళ అర్హత లేదా, ఎన్నిక లేదా, లోకం తృణీకరించిందా, దేవుడు నిన్ను కోరుకునేవాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నవాడు, దేవుడు నిన్ను వాడుకునేవాడు. దావీదు చూసినప్పుడు, ఈ సమయాన్ని దావీదు చూసినప్పుడు దేవుడి స్వరం, ఆత్మ అంటుంది, ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడిని అభిషేకించు అన్నాడు. ప్రియ దేవుడి సంగమా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని సేవకు కావాల్సింది లోబడు గుణం. దేవుని సేవ అంటే లోబడు గుణం. ప్రార్థన పరిచయం గొప్పగా జరగం కాదు, ఏకీభించి జరగాల. పెంతెకొస్తు దినాన ప్రియులారా, వాళ్ళంతా ఏక మనసు కలిగి, అంటే ఒకే మనసు కలిగి. ఏ మనసు ఉంది వాళ్ళకి? పౌలు అంటాడు, యేసుక్రీస్తు కన్నా మనస్సును మీరు ధరించుకోండి అన్నాడు. పెంతెకొస్తు రోజు వారందరికీ ఏమొచ్చిందంట? యేసయ్య మనసు వచ్చింది. యేసయ్య మనసు ఉంటే ఏం చేస్తాం? ఇది మన ప్రశ్న. యేసయ్య మనసు నాకుంటే నేనేం చేస్తా? యేసయ్య ఏం చేస్తాడో అదే చేస్తా. యేసయ్య ఏం చేశాడు? ఏకాంత ప్రార్థన చేశాడు. హల్లెలూయా! ఏకాంత ప్రార్థన చేస్తాం. యేసయ్య మనసు ఉంటే ఏకాంత ప్రార్థన జీవితం ఉంటుంది. యేసయ్య మనసు ఉంటే ఏకీపించే ప్రార్థన మనసు ఉంటుంది. యేసయ్య మనసు ఉంటే ఎడతెగని ప్రార్థన జీవితం ఉంటుంది. ఏకాంత ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, ఏక మనసు గల ప్రార్థన. ఇప్పుడు ఈ సంఘానికి ఉందా? ప్రార్థనలో ఏకీపించే మనసు ఉందా? నేను ఒక సంఘానికి వెళ్ళినా, మంచి ప్రార్థన పనుల ఒక సంఘం నేను విన్నా. ప్రార్థన జరిగేటప్పుడు సేవకుడే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ప్రార్థన జరిగేటప్పుడు, ప్రేయర్ జరిగేటప్పుడు నేను కొంచెం ఆ సంఘంలో అప్పుడు బాధపడ్డా. అన్నకు చెప్పా. అన్న అన్నాడు, ఏమన్నాడంటే, అన్న నేను చూసుకోకపోతే ఎవరు చూసుకున్నాను? నేను అన్నా, మోరియా పర్వతం మీద అబ్రహాం ఏమన్నాడు? యెహోవా ఈరే. ప్రియ దేవుని సంఘమా, ఎవరు చూసుకోవాలి సంఘాన్ని? దేవుడు. ఎవరు చూసుకోవాలి విశ్వాసాన్ని? దేవుడు. ప్రియులారా, నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రార్థన జరిగే సమయాన్ని ఏకీభించండి, సంఘముగా ఏకీభించండి. ఏకీభించే ప్రార్థన ద్వారా పెంతెకొస్తు ఏమొచ్చింది? ఆత్మ అభిషేకం దిగి వచ్చింది. హల్లెలూయా! పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే ఎక్కడో వెళ్ళి ఏదో సంఘానికి వెళ్తే రాదు పరిశుద్ధాత్మ. దేవుడు నువ్వు ఉన్న సంఘంలోనే ఏకీభించి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వస్తుంది. ఆమేన్. రెండవదిగా, పెంతెకొస్తు రోజు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆత్మతో నింపబడి వారికి దేవుడు 2 వరాలు ఇచ్చాడు. ఒకటి వాక్శక్తి, రెండోది అన్య భాష. వాక్శక్తి గురించి మాట్లాడుకునే ముందు అన్య భాష గురించి మాట్లాడుకుందాం. నాకు చాలా డౌట్స్ ఉండేవి. నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో నేను ఒక పెంతెకొస్తు సంఘానికి వెళ్ళా. నాకు ఎప్పుడు ఎటువంటి ఒక ఎక్స్పీరియన్స్ నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు నేను ఒక గొప్ప ఆరాధన చూస్తూ ఉన్నా. ఏం ఆరాధన అంటే, వారు భాషలతో దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. నాకు అర్థం కాలే. నేను అడిగా ఆ సేవకుడిని, అంటే భాషలతో ఈ రీతిగా మాట్లాడాలి, ఇదే ఆరాధన అన్నాడు. ఇప్పుడు నాకు ఆ వరం నాకు లేదు అంటే నాకు ఆత్మ లేనట్టే కదా. నేను తర్వాత చాలా దినాలు నాకు అది ఒక లోటుగా ఉండేది. అయ్యా భాషలు మాట్లాడితేనే ఆరాధన అంటున్నారు, భాషలు మాట్లాడితేనే అభిషేకం అన్నారు. పెంతెకొస్తు రోజు భాషలు మాట్లాడాలంట కదా ప్రభువా, అవేం భాషలు అని ప్రభువుని అడిగాను. దేవుడు ఏం చేస్తాడు? వెంటనే సమాధానం ఇవ్వడు. మీకు తెలుసా, కొన్నిసార్లు కనిపెట్టుకోండి అలా. అప్పుడు నాకు దేవుడు ఒక వాక్యంలో దేవుడు ఒక సమాధానం ఇచ్చాడు. బైబిల్ ఒక వాక్య భాగంలో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి 11వ వచనం అన్న, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. హల్లెలూయా. పెంతెకొస్తు దినాన 120 మంది కన్నా ఎక్కువ మంది మేడగదిలో కూడుకొని ప్రార్థనలో ఉన్నారు.
వారి మీదకి బలమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నాలుకల వేళ వచ్చి వారు వాక్శక్తితో నింపబడి భాషలు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఏంటంట అన్య భాష అన్నారు. ఈరోజు పెంతెకోస్తు సంఘాల్లో చాలా సంఘాలు తెలియని భాష అని తెలుసా, ఒక క్రొత్త భాష మాట్లాడుతూ ఉన్నాడు. అదే పెంతెకోస్తు భాష అంటున్నారు, అదే అన్య భాష అంటున్నారు. నో, పరిశుద్ధాత్మ భాష అన్య భాష ఇప్పుడు మాట్లాడే భాషలు రెండు ఒకటి కాదు. ఎందుకంటే ఈరోజు మనం ఈ సంఘంలో ఇది పెంతెకోస్తు సంఘం అనుకుందాం, పెంతెకోస్తు అభిషేకం అనుకుందాం. మనందరి మీదకి ఆత్మ వచ్చినప్పుడు మనమందరం భాషలు మాట్లాడుతున్నాం. మనకి భాషల వరం మనకొచ్చు, బయటలకి భాషల వరము రాదు. మనం మాట్లాడే భాష ఎవరికి అర్థమవుతుంది? మనకే కదా. మన భాష మనకే అర్థమవుతుంది, బయటలకు అర్థమవుతుందా? బయటలకి అర్థం కాదు. ఇప్పుడు బయట చాలా రకాల ప్రజలు, ఆ యెరూషలేము ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక పండగ వాతావరణంలో చాలా మంది ప్రజలు వచ్చినారు. ఆ దినం పెంతెకోస్తు రోజు వాళ్ళు మేడగ నుంచి కేకలు వేస్తూ ఉంటే వారి శబ్దం విని ప్రతి వారు అక్కడికి వచ్చి ఇదేంటి, వీరు మన భాషలతో, అర్థం చేసుకోండి, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. భాషలు అంటే పెంతెకోస్తు సంఘంలో మాట్లాడే భాష గురించి అపోస్తలుల కార్యం 2 చెప్పలా. నన్ను దేవుడు తమిళనాడుకు ఒక ప్రాంతానికి పరిచయం రమ్మని చెప్పినాడు. అక్కడ వాళ్ళకి తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు. అక్కడ వాళ్ళకి తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పాలా. నేను ఎట్లా వాక్యం చెప్తా? తెలుగులో చెప్తా. ఎందుకంటే నాకు తమిళ్ రాదు కాబట్టి తెలుగులో చెప్తా. నేను తెలుగులో వాక్యం చెప్తుండగా వాళ్ళకు తమిళ్లో వినపడుతుంది. హల్లెలూయా. వాళ్ళు తమిళ్లో ప్రేరేపించడుగా నాకు తెలుగులో అర్థమవుతుంది. ఇదే జరిగింది. ఇదే భాషల యొక్క ట్రాన్స్లేట్ జరిగింది. పెంతెకోస్తు అభిషేకం అంటే అన్య భాష అంటే ఆ ప్రాంతంలో అనేక రకాల ప్రజలు, యూదులు మాట్లాడే భాష ఏముంటుంది? హెబ్రీ మాట్లాడతారు, లేదా గ్రీకు మాట్లాడతారు. యేసుప్రభు ఒక కాలంలో కాదు అరమిక్ భాష మాట్లాడతారు. వాళ్ళకి 3 రావాల భాషలు. వాళ్ళు ఏం చేశారు? 17 రకాల ప్రజలు అక్కడ రాయబడే, మీరు కౌంట్ చేసుకోండి 2వ అధ్యాయంలో 17 రకాల ప్రజలు ఏం చేశారంట? ఆ మాటలన్నీ వెళ్ళగలిగారు. అరబీలు, ఉర్దూ, అరేబియా భాషలో వీళ్ళు మాట్లాడే మాట అరబిక్ భాషలోనే దేవుని స్తుతిస్తూ ఉంటే వాళ్ళకి అలా వినపడతా ఉంది. అభిషేకం అంటే అది ప్రియ దేవుని సంగమా. అన్య భాష అంటే దాని నాకు అర్థం అదే. మనకి తెలుగు రాని చోట దేవుడు ఏం చేశాడంట? మనం మాట్లాడే భాష వాడికి అర్థమే రీతిగా తయారు చేస్తాడు దేవుడు. ఇదే పరిశుద్ధాత్మ ఇచ్చిన అభిషేకం. భాషల యొక్క భాషాంతరం బైబిల్లో రాయబడింది. ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా భాషాంతరం చేయబడిందని బైబిల్లో రాయబడింది. తెలుసా మీకు? మొదటి పేజీ ఓపెన్ చేస్తేనే భాషను చేయబడింది. ఇదంతా ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ అభిషేకము. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, ఒరియా, హిందీ, ఏ భాష అయినా సరే ఆ భాష పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. అందుకే వారు ఒకే భాషతో మాట్లాడుతూ ఉంటే అనేక రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఏమన్నా, ఇదేమి వీరు మన భాషతో, మన దేశపు భాషతో దేవుని కార్యములను వివరిస్తూ ఉన్నారు. చదవన్న మాట ఇందాక చదివిన లేఖన భాగంలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మన దేశ భాషతో, 2వ అధ్యాయము 11వ వచనం, క్షమించండి 9వ వచనం, మనలో ప్రతివాడు, 8వ వచనం, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. హల్లెలూయా. మనలో ప్రతివాడు మన దేశ భాషతో వీళ్ళు మాట్లాడి వింటామే. మనలో ప్రతివాడు, మీరు బైబిల్ గ్రంథం అర్థం చేసుకుని, మనలో ప్రతివాడు మన దేశ భాష వీళ్ళు మాట్లాడితే వింటున్నామే. వీరేం మాట్లాడుతున్నారు? వారి దేశపు భాషతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే వారి దేశ భాషతో మాట్లాడమే. ఆ అభిషేకం దేవుడు అపోస్తులకు ఇచ్చి ఉన్నాడు. ఆ అభిషేకాన్ని అడిగితే దేవుడు మనకి ఇస్తాడు. పెంతెకోస్తులో అరవల కేకలు వేల బైబిల్ గ్రంథం అంటుంది పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మ మరి ఎవరు? ఆదరణకర్త. హల్లెలూయా. ఆదరణకర్త అంటే ఏంటి? ఆయన ఆదరించువాడు. అది ఎలా ఉంటుంది? 119 కీర్తన 50 ప్రకారం నీ వాక్యం నన్ను బ్రతికించింది, బాధల్లో నెమ్మది కలగజేసేది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే
మనలో బాధలుంటే ఆ బాధ తొలగించబడతాయి. మనలో దుఃఖం ఉంటే దుఃఖం తీయబడుతుంది. వేదన ఉంటే వేదన పోతుంది. దుఃఖం ఉంటే దుఃఖం పూర్తిగా వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ భాష మనం వినాలా. ఆయన ఆదరణకర్తన దేవుడు. పరిశుద్ధాత్మతో మాట్లాడారు, పరిశుద్ధాత్మలో బోధించారు. వాక్శక్తి ఆత్మతో నింపబడ చేసే పని ఏంటంట, వాక్శక్తి పొందుకుంటారు అన్నా. మరి కొన్ని సంఘాల్లో భాషలు మాట్లాడతాయి కదా, ఉన్నాయి. దాన్ని ఏమంటే కృపావరాలు అంటారు. హల్లెలూయా. 1 కొరింథీ రాసిన పత్రిక 12 కృపావరాలు రాయబడ్డాయి. కృపావరాలు అందరికా కొందరికా? 1 కొరింథీ రాసిన పత్రికలో కృపావరాల గురించి రాయబడ్డాయి. కృపావరాలు అందరికా కొందరికా? 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి. 10, 11. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానా భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహించబడింది. హల్లెలూయా. అందరికీ కాదు భాషల వరం, కొందరికే. కృపావరాలు 9. సంఘం మొత్తం కృపావరాలు ఉంటాయి. మీకు తెలుసా, 9 కృపావరాల్లో ప్రార్థన అనేది కృపావరంగా ఉండదు. ఎందుకు? భాషలు మాట్లాడు ప్రార్థించవచ్చు, భాష అర్థం చెప్పే ప్రార్థన. కృపాలు 9 గల వారు కూడా ప్రార్థన వరం అనేది ఉంటుంది. ఇది యూనిక్, ఇది అందరికి ఇచ్చిన వరం. ఇది మనం జ్ఞాపకం చేసుకొని, కొందరికి భాషలు మాట్లాడే అథారిటీ దేవుడు ఇచ్చినాడు, అందరికీ కాదు. సంఘమంతా భాషలు మాట్లాడే వరం బైబిల్లో లేదు, సంఘములో కొందరికి అని రాయబడింది. ఒకవేళ బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘంలో, మా సంఘంలో అందరూ మాట్లాడతారండి అంటే ఒక మాట చూడండి. 1 కొరింథీ 14వ అధ్యాయము 27వ వచనము, 28వ వచనము, 27, 28. కాబట్టి భాషతో 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 27, 28 వచనాలు. భాషతో ఎప్పుడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురి మించకుండా వంతుల చొప్పున మాట్లాడాలి. ఒకడు అర్థము చెప్పాలి. అర్థము చెప్పేవాడు లేకపోతే అతడు సంఘములో మౌనంగా ఉండాలి గాని తనతో దేవుడితో మాట్లాడుకోవచ్చు. ప్రియ దేవుడు సంగమా, ప్రియులారా, ఒకవేళ ఇలా ప్రోగ్రాం వింటారేమో జ్ఞాపకం చేసుకోండి. మీ సంఘంలో అందరు భాషలు ఒకేసారి మాట్లాడుతున్నారా? పౌలు చెప్పిన బోధకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. బైబుల్ అంటుంది ఒకరు లేదా ఇద్దరు, అంతకు మించి మాట్లాడకూడదు. అది కూడా ఎట్లా మాట అంట, ఒకరి తర్వాత ఒకరు, వంతుల ప్రకారము. ఆ మాట్లాడే టైంలో భాషల అర్థము చెప్పేవాడు ఉంటేనే మాట్లాడాలా. ఒకవేళ అర్థం చెప్పేవాడు లేకపోతే అతని వరకు అతను ఏం చేయాలా, తనకున్న కృపావరాన్ని ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కలిపి చెరిపి సంఘాలు పాడు చేస్తూ ఉన్నారు. కలిపి చెరిపి సంఘాన్ని దుర్బోలు తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఏం భాష వస్తేనే పరిశుద్ధాత్మ వచ్చినట్లా? మరి యేసుప్రభు ఎక్కడ కూడా అన్య భాష మాట్లాడలేదే. లైవ్ ప్రోగ్రాం పెట్టిన పెంతెకోస్తు సంఘస్థులారా, భాషలు మాట్లాడేవారారా, దేవుడి నామాన్ని మీ వందనాలు. మీ అందరికీ ప్రభునామ వందనాలు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, యేసుప్రభు భాషతో మాట్లాడా? మాట్లాడలేదు. ఆయన మన భాషతో మాట్లాడాడు, మనకు అర్థమైన రీతిగా మాట్లాడాడు. ప్రియలారా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు అర్థమైన రీతిగా మాట్లాడతాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ వరములు ఇచ్చినట్లయితే, నానా భాషలు సంఘానికి ఇచ్చినట్లయితే, భాషలకి అర్థం చెప్పేవాడు ఉండాలా. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మీకు వాక్యం చెప్తూ ఉంటాను, మీకు ఇంగ్లీష్లో అర్థం కాలేదనుకో, నేను చెప్పిన వాక్యం అంతా ఏమైపోతుంది, వృధా అయిపోతుంది. సముద్రంలో వర్షం పడితే ఏమవుతుంది, అది వేస్ట్ అయిపోతుంది. ఇండిపెండెంట్ నేలలో ఒకవేళ వర్షం పడితే అది ఉపయోగకరం. మనకు అర్థమే రీతిగా మాట్లాడితే అది మనకు ఉపయోగకరం. ఏం మాట్లాడుతున్నానో అది మీకు అర్థమవుతే అది మీరు వింటారు, మీరు అర్థం చేసుకోగలుగుతారు. పెంతెకోస్తులో జరిగిన అభిషేకం ఇదే. వారికి అర్థమైన రీతిగా మాట్లాడారు. పౌలు బోధ కూడా ఇదే. పౌలు అంటాడు, నాకు చాలా భాషలు మాట్లాడే వరాలు నాకు ఉన్నాయి. భాషలతో 10,000 మాటలు నేను మాట్లాడగలుగుతా, భాషతో 10,000 మాటలు నేను మాట్లాడగలుగుతా అన్నాడు. ఒకసారి చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనము, 14, 19. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? 10,000 మాటలు నేను పరిశుద్ధాత్మ నింపుదల కలిగి వరము కలిగి ఉన్నానని ఎన్నో కేకలు వేసే మాటల కన్నా
అర్థమయ్యే 5 మాటలు మాట్లాడి చాలు అంటాడు. ప్రియులారా, మనం అర్థమయ్యే 5 మాటలు మాట్లాడుకోవాలా, 5 విషయాల గురించి మాట్లాడుకోవాలా. దేవుని ప్రేమ గురించి, దేవుని క్షమాపణ గురించి, ఆయన శిలువ కార్యం గురించి, ఆయన ఇచ్చే నిత్య జీవం గురించి, ఆయన ఇచ్చే నిత్య రాజ్యం గురించి మనం మాట్లాడడం ఎంత ఉపయోగకరమైంది, ఎంత మేలుకరమైంది, అది మనకి జ్ఞాపకం చేసుకోవాలి. పెంతురు చేసిన పని ఏంటంటే ఆత్మతో నింపబడి వారు అర్థమైన రీతిగా వాక్శక్తితో వాక్యాన్ని చెప్పాడు. వాక్యం చెప్తే 3000 మంది 5000 మంది రక్షణ పొందుకొని సంఘము రోజు రోజుకి ఏమైందంట విస్తరించిందని రాయబడింది. ఆత్మతో నింపబడితే ఏం చేస్తాము? దేవుని క్రియలు చేస్తాం. ఇక రెండోదిగా అపోస్తల కార్యం 4వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు చదువుకుందామండి. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లన్నాడు, ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారం చూచి వాడు దేని వలన స్వస్థత పొందెనో నేడు మమ్మును విమర్శించున్నారు కదా. మీరందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు సిలువ వేసినట్టి మృతులలో నుంచి దేవుడు లేపినట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడు అంటే ఈ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడు. ఇల్లు కట్టువారు మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వల్ల కూడా రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ పొందాలి అని ఆకాశ కింద మనుషులు ఇవ్వబడిన ఏ నామములు కూడా రక్షణ లేదు అని రాయబడింది. ప్రియులారా, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురు ఏం చేశాడంట? శృంగారం దేవుని దగ్గర పేతురు అనే ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ తర్వాత ప్రజలందరూ కూడా ఆయన వైపు తేరు చూస్తే మమ్మల్ని ఎందుకు చూస్తూ ఉన్నారు, ఈ దేవుని క్రియ అన్నారంట. ఆ తర్వాత వాళ్ళని జైల్లో వేస్తూ ఉన్నారు, బంధిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా మీరు జ్ఞాపకం చేసుకోండి, పేతురు ఆత్మతో నింపబడి ఈ దుర్బలం చేసేదాన్ని మమ్మల్ని చూస్తూ ఉన్నారు, ఈ కార్యం ఏం చేయగలుగుతామా? దేవుడు చేస్తాడని చెప్పాడు. ప్రియులారా, ఆత్మతో నింపబడ్డ వాడు చేసే పని ఏదైనా యేసు ప్రభు నామాన్ని గణపరుస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభుని హెచ్చిస్తాడు. పేతురు గొప్ప అద్భుతం చేశాడు, గొప్ప క్రియ చేశాడు, గొప్ప సూచక్రియ చేశాడు, గొప్ప మహత్వ కార్యం చేశాడు. అయితే దేవుని నామాన్ని ఏం చేస్తాడు? అతను మహిమపరిచాడు. ఈరోజు సంఘాల్లో ఎలా ఉంది? ఒక చిన్న అద్భుతం చేస్తే మా వల్లే అంటారు, చిన్న క్రియ జరిగితే మా వల్లే అంటాడు. చేసింది ఎవరు? దేవాది దేవుడు. చేయించింది ఎవరు? దేవాది దేవుడు. చేస్తున్నవాడెవడు? దేవాది దేవుడు. పేతురు అన్నాడు, ఇది చేసిన కార్యం ఏమి కాదు, దేవుడే చేశాడు. మీరు ఆయన తృణీకరించినారు, ఆయన వద్దు అనుకున్నారు. ఆయన గొప్ప దేవుడు, ఆయన మహిమగల దేవుడు, ఆయన నామంలోనే రక్షణ ఉంది అని చెప్పారండి. ఆత్మతో నింపబడ్డవాడు యేసు ప్రభు నామంలోనే రక్షణ అంటాడు, యేసులో రక్షణ ప్రకటిస్తాడు. యేసు ప్రభు నమ్ముకుంటేనే మన జీవితాలు బాగోతాన్ని విశ్వసించే ఒక విశ్వాసం నడిపించగలుగుతారు. ప్రియ దేవుని సంఘమా, ఈరోజు సంఘాలు ఏ రీతి అయిపోతున్నాయి? ఆత్మతో నింపబడి దేవుడు పనిచేసిన వ్యక్తులు స్వలాభం కొరకు దేవుని సౌండ్ పాడు చేస్తూ ఉన్నారు. అందుకే పేతురు పరిశుద్ధాత్మ నింపబడి యేసయ్య నామంలోనే రక్షణ ఉంది అని ప్రకటన చేశాడు. అన్ని నామముల కన్నా పైనామము యేసయ్య నామం. యేసయ్య నామంలో రక్షణ ఉంది. ఈ సంఘంలో ఏముందన్నా? యేసయ్య నామం ఉంది. అంటే ఇక్కడ ఏముంది? రక్షణ కార్యం ఉంది. పరిశుద్ధాత్మ నింపబడ్డ వారు రక్షణ గురించి మాట్లాడతారు, రక్షణ గురించి మాట్లాడతారు. స్వస్థతలన్నీ కూడా దేవుడు చేస్తాడండి. రక్షణ సువార్త మాత్రమే మనం చేయాలి. హల్లెలూయా. అన్ని స్వస్థత సభలు అయిపోయినాయి. నేను చాలా లైవ్ ప్రోగ్రామ్కి నేను పాల్గొన్నా, అడిగా ఆ లైవ్ ప్రోగ్రామ్ మమ్మల్ని కూడా స్వస్థపరచందని. వాళ్ళు ఒక చిన్న లాజిక్తో మాట్లాడతారు, నీకు అంత విశ్వాసం లేదు అన్నారు. నేను సేవకునని చెప్పలా, నిజమే కదన్నా అన్న. ఒకవేళ నాకు స్వస్థత జరిగితే మా ప్రార్థనే మీ స్వస్థత, ఒకవేళ స్వస్థత జరగకపోతే నీ అవిశ్వాసమే స్వస్థత లేకపోవడం. ప్రియులారా, పెంతెకొస్తు రోజు పరిశుద్ధాత్మ నింపబడ్డ పేతురు యేసయ్య నామంలో రక్షణ అని చెప్పాడండి. అపోస్తలుల కార్యం 4:31 ఒక మాట చదువుదామండి. ప్రియ దేవుని సంఘమా, త్వరగా చదివి ముగించుకుందాం. అపోస్తలుల కార్యం 4:31. వారు ప్రార్థన చేయగానే
వారు కూర్చున్న స్థలం అంతా కూడా కంపించింది. అప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి ఏం చేస్తారంట? దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. ఈ రోజు మన భారతదేశానికి ఏం కావాలా? ధైర్యంగా వాక్యం చెప్పే వాళ్ళు కావాలా? ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు. 2012 కడపలో ఒక ప్రాంతంలో నేను వాక్యం చెప్పడానికి వెళ్తే నన్ను చంపేస్తా అని చెప్పాడు ఒక అతను, ఒక ఎక్స్ మిలిటరీ అధికారి. ఈయన గురించి మాట్లాడకూడదు అన్నాడు. నా పక్కన ఒక 4 యవనస్తులు ఉన్నారు. ఎందుకులేనా మనం ఇంకా వెళ్ళిపోదాంలే అన్నాడు. నేనన్నా, ఇతను నన్ను చంపితే మీ అందరిలో ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే స్టెఫెను చంపబడిన తర్వాత సౌలుకు ఉద్యోగం కలిగింది. హల్లెలూయా. ప్రియులారా, మనము ప్రాణాత్మ దేహాన్ని కూడా తృణీకరించుకొని ప్రభు సేవ చేయాలా. ఆ సేవ అంటే ఏం కావాలా? పరిశుద్ధాత్మతో నింపబడి వారు ఏం చేస్తారంట? ధైర్యంగా వాక్యాన్ని బోధించినారు. ఈరోజు సంఘంలో సేవకులకి, విశ్వాసులకి, క్రైస్తవులకి ఏం కావాలా? దేవుని గురించి మాట్లాడే ధైర్యం కావాలా. బైబిల్ అంటుంది, పిరికిన ఆత్మ నేను నీకు ఇవ్వలేదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చినాడండి. పిరికి వారు ఎక్కడ ఉంటారంట? ప్రకటన 21 అధ్యాయం మీరు వ్యక్తిగతం చదవండి. 21:8 పిరికి వారు రెండవ మరణానికి వెళ్ళిపోతారండి. యేసు గురించి మాట్లాడిన పిరికి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము వదిలేల ప్రాంతంలో ఒక సంఘానికి వెళ్తే ఆ సంఘంలో ఒక ఆమె చూసినాం. ఆ సంఘంలో ఒక ఆమె ఎట్లుందంటే మంచి విశ్వాసరాలుగా ఉంది, మంచి విశ్వాసరాలుగా ఉంది. సంఘం బయట ఒకనొక దినాన వారి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆధారం కాకుండా ఒక రిమైనింగ్ టైంలో ఒకసారి వారి ప్రాంతానికి వెళ్తే ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంది. సంఘంలో మంచి ప్రార్థన పర్రాలు, సంఘ బయట లోకస్తురాలు. వీళ్ళకేం కావాలా? సంఘం వెలుపల యేసు ప్రభువు నా రక్షకుడు, నా దేవుడు, నా ప్రభువు అని చెప్పే ధైర్యం మనకు ఉండాలా. హల్లెలూయా. ఎంతమందికి ధైర్యం ఉందండి? సంఘం లోపలను క్రైస్తవుడుగా, సంఘం లోపలని క్రైస్తవులుగా ఉండటం కాదు, సంఘము వెలపటను క్రైస్తవుడుగా, సంఘం వెలపటను క్రైస్తవులుగా ఉండడానికి ఇష్టపడాలండి. ఇంతకన్నా సెల్ ఫోన్ పట్టుకోవడానికి నామోషి ఉండదు. చాలా మందికి నామోషి ఉంటుందా? ట్రైన్లలో, బస్సులలో, బండ్లలో ఎక్కడ పడితే అక్కడ సెల్ ఫోన్లు బాగా ఆపరేట్ చేస్తూ ఉంటారు. బైబిల్ పట్టుకోవడానికి ఏంటంట చాలా మందికి నామోషి. ప్రియులారా, పరిశుద్ధాత్మతో నింపబడితే నీకు ఈ పట్టుకోవడానికి వాక్యం నామోషి ఉండదు. ధైర్యంగా యేసు గురించి మాట్లాడే శక్తిని మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు ధైర్యంగా దేవుడి గురించి మాట్లాడాడు. మన భారతదేశంలో వాక్యం గురించి మాట్లాడే ధైర్యవంతులు లేవనెత్తబడాలా. మన సంఘంలో ప్రభు గురించి మాట్లాడే ధైర్యవంతులుగా లేవబట్టబడాలా. మనమే ప్రభు కొరకు ధైర్యంగా నిలబడి మాట్లాడే ధైర్యవంతులుగా మార్చబడాలా. అలా మార్చబడాలంటే మనకేం కావాలా? పరిశుద్ధాత్మ నింపుదల కలగాల. ఇక్కడ ఒక మాట రాయబడింది, వారు ప్రార్థించిన చోటు కంపించెను. ప్రార్థన చేసే స్థలాలు ఏముంటుందంట? పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది. ప్రార్థించే వారి మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది. ఆ ప్రార్థనలు ఏకీపించేవారు పరిశుద్ధాత్మ నింపబడతారు. ఆ ప్రార్థనలు ఏకీపించిన వారే ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారు. యేసు గురించి ధైర్యంగా నిలబాల్సింది ఎవరు? యేసు ప్రభు గురించి ధైర్యంగా మాట్లాడాల్సింది ఎవరు? ఆయనకు సాక్ష్యం చెప్పాల్సింది ఎవరు? ఆయన రక్షకుడిని మాట్లాడాల్సింది ఎవరు? నువ్వు కాదా? నువ్వు కాదా? మీ సంఘంలో బల్ల ఉందా? బల్ల కమిటీ ఉందా? బల్లలో పాల్గొంటున్నారా? బల్ల ఒక పరిచయంలో ఒక మాట ఉంటుంది, మీకు తెలుసా? ఆ శరీరాన్ని తిని ఆ రక్తాన్ని తాగుబాడు ఆయన మరణాన్ని ప్రచురించాలి. హల్లెలూయా. ఆయన మరణాన్ని ప్రచురించే అథారిటీ దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చున్నాడు. సువార్త ద్వారా యేసయ్య చెప్పే అథారిటీ విశ్వాసిగా నీకు ఉంది. నీ సేవకుడికి బోధిస్తే బోధ విన్న నీవు బయటికి వెళ్ళి ఆత్మను సంపాదించి సంఘంలో చేర్చాల్సిన బాధ్యత నీ మీద ఉంది. హల్లెలూయా. ఎంతమంది పని చేయగలుగుతున్నారండి? ఎంతమంది సంఘాన్ని చేయగలుగుతున్నారు? ఎంతమంది సంఘానికి ఆత్మను సంపాదించగలుగుతున్నారండి? ఎంతమంది? నీ కుటుంబంలో కనీసం నీ కుటుంబంలో 2 లేదా 3 ఉంటే కనీసం నువ్వు వస్తున్నావు, మిగతా 2 తేగలుగుతున్నావా? సంఘంలోకి నింపడం కాదు. చాలా మంది అనుకుంటారు ఇక్కడ నింపు ఏదో ఆస్తులు సంపాదించడం కాదు. సంఘం నింపమంటే పరలోక రాజ్యంలో ఇల్లుకు స్థలం రిజిస్టర్ చేసుకోవడం. హల్లెలూయా. యేసు ప్రభువు అన్నాడు, ఇంటిని మీ కొరకు నివాసం ఏర్పరచడానికి వెళ్ళినాను అన్నాడు. మీ ఇంటి రిజిస్టర్ పరలోకంలో ఉంది. రిజిస్టర్ కొరకు మీరేం చేయాలి? మీ కుటుంబాలు చెప్పాలా, నా రిజిస్టర్ అయిపోయింది. నీ రిజిస్టర్ అయిపోయిందా? నేను రక్షణ పొందుకున్నాను. రక్షణ పొందుకున్నావా?
నీ కుటుంబం రక్షణ పొందుకుందా? అమ్మ, అక్క, అక్కలారా మీ భర్తలు ఇంట్లో ఉన్నారా? చర్చిలో ఉన్నారా? అన్నలారా మీ భార్యలు ఇంట్లో ఉన్నారా? సంఘంలో ఉన్నారా? ఎక్కడున్నారు ఈరోజు? నీ కుటుంబ రక్షణ భారం నీ మీద ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇల్లు కంపించి ఇంట్లో ఏమైందంట ధైర్యంగా వాక్యం చెప్పే శక్తి నీ ఇంట్లోకి నీకు వస్తుంది. ఎందుకంటే గుల్షన్ ఎస్తేర్ పాకిస్తాన్ దేశంలో ఒక స్త్రీ, పాకిస్తాన్లో ముస్లిం కంట్రీ అది. వాళ్ళ నాన్న అనారోగ్యం చేత చనిపోయినాడు. ఈ అమ్మాయికి కాళ్ళు ఉండవు, నడవలేదు, చాలా భయంకరమైన స్థితిలో ఉంది. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత బాగా ఆస్తిపరాలు కానీ ఒంటతనం అయిపోయింది. ఒకరోజు ఒక చీకటి గదిలో ఆమెకున్న స్థితిని బట్టి నడవలేదు. వాళ్ళ నాన్న అంటే ప్రతి పని పాపం వీల్చైర్లో ఆమెను తీసుకుని అల్లి చేసేవాడు. ఆమె పరిస్థితి చాలా దిగజారిపోతూ ఉంది, కుమిలిపోతూ ఉంది. తండ్రి కోల్పోయిన కదా ఆ చీకటి గదిలో ఆ వీల్చైర్ మధ్య ఒక మెల్లని స్వరాన్ని గుల్షన్ ఎస్తేర్ వినింది. పాకిస్తాన్ దేశంలో యేసుప్రభు స్వరాన్ని వినింది. హల్లెలూయా! యేసుప్రభు మాట్లాడాడు. గుల్షన్ ఆమె పేరు. ఆమె రక్షణ పొందుకున్న తర్వాత ఎస్తేర్గా మార్చుకుంది. గుల్షన్తో మాట్లాడాడు. నా కుమారి నేను అన్నాడంట. ఎవరైనా నేనే అన్నాడంట. ఎవరు? నీ మరియం కుమారుని అని అంట. ఎందుకంటే వారు ఖురాన్ చదువుతారు కదా, ఖురాన్లో మరియం కుమారుడు అన్నాడు. అందుకే అలా పరిచయం చేసి ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని ఆమె జీవితాన్ని మార్చి ఒక అద్భుతం చేశాడు. ఏం చేస్తాడు తెలుసా? నడవలేని ఆమె యేసయ్య చేయబట్టి నడిపించాడు. యేసయ్య నడిపించిన గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా! యేసయ్య గొప్ప కార్యం చేసింది. ఆమె పాకిస్తాన్ నుంచి విశ్వాసి యవనస్తుడా కూడా ఒక్కడు కష్టపడతా ఉంటే వీడి గురించి బోధిస్తాడు. సువార్త చెప్పావా? బయట నిజంగా ఆయన ఒక్కడు కష్టపడతా ఉంటున్నాను. నిజంగానే నాకు కనపడింది ఏంటంటే ఉండాలి అంటే మనం నువ్వు మాట్లాడు. దేవుడు ప్రార్థనలు వ్యర్థం చేసే పరీక్షించుకుందాం. మన విశ్వాస జీవితాన్ని పరీక్షించు.